ఉంటే రక్షింపబడలేని వారు అనేక మంది ఉన్నారు. చాలా రొట్టె మిగిలిపోయింది, చాలా ద్రాక్షరసం మిగిలిపోయింది. మరి చాలా రొట్టె మిగిలిపోయిందయ్యా, చాలా ద్రాక్షరసం మిగిలిపోయింది. ఈ కాలనీలో అనేక మంది ఉన్నారయ్యా, వారిని కూడా మీరు నడిపించండి అని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఫలించడం అని అంటే మన ఫలాలు చూసి మనం ఏదైతే మంచి మనకు నచ్చిందనుకోండి, పలానా దగ్గర పలానా వస్తువు బాగుందనుకోండి, అడగకపోయినా చూద్దాం మనం, అమ్మా పలానా షోరూంలో ఇది ఫ్రిడ్జ్ కొన్నాను, చాలా తక్కువకి వచ్చింది, ఈఎంఐ కూడా తక్కువ, లేకపోతే ఫలానా టీవీ కొన్నాను, చాలా తక్కువ కొన్నాను. ఇంకా చీరల గురించి బట్టల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ ధర, మన్నిక చాలా బాగున్నాయి. మరి లోక సంబంధమైన వాటి కొరకే మనం చెబుతున్నాం కానీ మరి దైవిక సంబంధమైన వాటి కొరకు మనం చెప్పేవారిగా ఉంటున్నావా? మనం ఇద్దరే అయ్యి ఉండొచ్చు, ముగ్గురే అయ్యి ఉండొచ్చు,